మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పలు శాఖ అధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ సమీక్షించారు. సౌత్లో 10 రాష్ట్రాల్లో గిరిజనులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రధాని మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తొలుత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే వరకు ఈ ప్రాంతానికి వస్తానని చెప్పారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు, గిరిజనుల అభ్యున్నతికి, పరిరక్షణకు గిరిజన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. 5 కమిషన్ మెంబర్లు, 3 మెంబర్లు, ఒక వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అండ్ ఇంకో చైర్మన్ గారు, మొత్తం 5 ఈ దేశంలో ఉన్న ట్రైబల్కి నాకు ఇచ్చిన సౌత్ సైడ్ 10 రాష్ట్రాలు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్, ఇలాంటి 10 రాష్ట్రాలు నాకు ఇవ్వడం, 22 మినిస్టర్స్ ఇవ్వడం, 22 మినిస్ట్రీ దేశం అంతటా తిరగడానికి నాకు ఈ అవకాశం, మా ట్రైబల్ బిడ్డలకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించడం. నేను గతంలో రాజకీయాలు లీడ చేసిన, ఆ తర్వాత నన్ను చూసి ఇక్కడ ఉన్న భారత ప్రధాని గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇవాళ ఫస్ట్ టైం నేను మానుకోట రావడం, నా దగ్గర నిజంగా కొన్ని కంప్లైంట్లు మాత్రం ఎస్టీ కమిషన్లో ఉండే, ల్యాండ్ వివాదాలైనా కొన్ని వేరే ఇష్యూస్, ఒక 6-7 ఇష్యూస్ మాత్రమే నా దగ్గర ఉండే. ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయాలి, నేను రివ్యూ తీసుకోవాలి, గ్రీవెన్స్ తీసుకోవాలనుకున్నాం. కానీ కాదు, ముందు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలని మర్యాదపూర్వకంగా అందరిని కలవాలి. చిన్న సమస్యలు ఏమున్నాయి, వీళ్ళందరూ ఎవరు ఏందని తెలుసుకోవడానికి ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి రావడం, ఎస్పీ గారు, ఇలా డే మొత్తం డిఎఫ్ఓ గారు ఉండొచ్చు, మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ తిరగడానికి, చూడడానికి, ఇక్కడ ఎలా ఉంది, ఏం చేస్తుందో చూద్దామని వచ్చాను. కానీ నేను ఇక్కడ వచ్చినాక, నేను వస్తానన్నా కూడా అఫీషియల్గా అంత పబ్లిక్కి తెలియకుండా పిటిషన్స్ చూస్తే దాదాపు 100 మంది వచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య.